ఊరు పేరు భైరవకోన సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఆ సాంగ్స్ వచ్చినప్పటి నుంచి నిజమేలా చెప్తున్నా, ఆ సాంగ్ మైండ్ లోనే అసలు తిరుగుతా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు థియేటర్ లో చూడాలని మొన్న నైట్ ప్రీమియర్ చూశాను. మళ్ళీ సెకండ్ టైం వచ్చాను మూవీ అయితే నాకు చాలా బెటర్ గా నచ్చింది బ్రో. సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఆ లవ్ స్టోరీ ఉంది, అతనికి లవర్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారనమాట. మెయిన్ ఏంటంటే ఇదేంటంటే ఊరి పేరు భైరవకోన ఆ ఓల్డ్కే తీసుకొని వెళ్ళిపోతాడు. స్టార్టింగ్ 15 నిమిషాల తర్వాత మనకి స్టోరీ చెప్తాడు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో గరుడపురం అనమాట. ఆ గరుడపురంలో 4 పేజెస్ శ్రీకృష్ణ దేవరాయలు గారు చింపేస్తారనమాట. దీనివల్ల చాలా ప్రాబ్లంలు ఉంటాయని ఆ 4 పేజెస్ ఈ కథ తీసుకున్నారు. అసలు కథ అయితే నాకు చాలా బెటర్ గా అనిపించింది బ్రో. మెయిన్ డైరెక్టర్ గురించి చెప్పాలి, వి ఆనంద్ అనమాట. మనకి వీరపక్షం మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. దీన్ని కానీ ఏంటంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు వీరపక్షం డామినేషన్ చేస్తుంది అనుకున్నాము. కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఆ మార్క్ అనేది కొద్దిగా మిస్ అయింది బ్రో. బట్ ఏదేమైనా కానీ సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అంటే పీక్స్ బ్రో. ఈ సినిమాని కాపాడింది ఏంటంటే సాంగ్స్ బ్రో. సాంగ్స్ అయితే చాలా బెటర్ గా ఉన్నాయి. ఇంకోటి మీ సినిమాకి హైలైట్ ఏంటంటే వెన్నెల కిషోర్ కామెడీ అయితే అసలు అల్టిమేట్ గా ఉందన్న. లేడీస్ మీద పంచులేస్తా ఉంటాడు, లవ్ ఫెయిల్ అయినాడు ఒక దెయ్యం క్యారెక్టర్. అదైతే చాలా చాలా బెటర్ గా ఉంది బ్రో. సినిమా ఓవరాల్ గా ఏంటంటే చూడొచ్చు బ్రో. ఫ్యామిలీతో కలిసి అయితే చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. సందీప్ కిషన్ గారికి గత చిత్రాల కన్నా ఈ చిత్రం ఏంటంటే ఒక మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు అనమాట బ్రో. హారర్ మూవీస్ చాలా సీన్స్ ఉన్నాయి అనమాట. కొన్ని సీన్స్ మనకి నిజంగానే ఆ ఫ్యాంటసీ వరల్డ్ లోకే తీసుకొని పోతాడు. కొద్దిగా ఇంటర్మేల్ వచ్చే సీన్స్ కానీ అవన్నీ కానీ కొద్దిగా భయపడేటట్టు చేశాడు అనమాట. బీజిఎం కానీ చాలా హైలైట్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం వర్క్ గాని చేస్తుంటే ఇంకా చాలా బెటర్ గా ఉండేదనే అభిప్రాయం. అదొక్కటే మిస్ అయింది. ఓవరాల్ గా మూవీ అయితే మంచి కంబ్యాక్ అనే చెప్పొచ్చు సందీప్ కిషన్ కి. ఫ్యామిలీతో కలిసి చూడండి. ఎస్పెషల్లీ లవర్స్ డే రోజు రిలీజ్ చేశారు. నేను ఎందుకు సినిమాకి వెళ్ళాను, ఆ సాంగ్స్ కానీ అసలు వెన్నెల కిషోర్ డైలాగ్ చెప్తారు లేడీస్ గురించి, అవి అయితే సినిమాకే హైలైట్ బ్రో. ఊరు పేరు భైరవకోన ఇంటర్వెల్ పోయే ముందు, ఇంటర్వెల్ కదా ఉత్సపోయడానికి పోయే ముందు థియేటర్ లో కొన్ని ఉత్సపడే సన్నివేశాలు చూపించాడు. మస్తు అనిపించేసి వైవ హర్ష వెన్నెల కిషోర్ కామెడీ విత్ మన హీరోతో సందీప్ కిషన్ తో వాళ్ళు చేసిన కొన్ని సన్నివేశాలు అయితే హైలైట్ అనిపించేస్తాయి. బీజిఎం బాగుందన్న, బీజిఎం సినిమాకి హైలైట్. భయపడతాము, థ్రిల్లింగ్ కనబడుతుంది, మంచి ఎమోషన్ ఉంది. అలాగే తల్లి కూతురు ఆ సన్నివేశాలు కొంచెం బాగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రేమ బాగా దగ్గర లేకపోయినా చిన్నప్పుడు ఎండింగ్ వచ్చేసరికి వాళ్ళు ప్రేమ అలా చూపించాడు. మనం కవ్యతాపని ఇప్పటివరకు క్యూట్ సన్నివేశాల్లో క్యూట్ గా లవ్ స్టోరీ లాగా చూపించారు. ఇందులో కొంచెం మాస్ ఎలివేషన్ చూపించారు. ఆమెతో ఫైటింగ్ కూడా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక దొంగలా చూపించారు. ఒక ఫైట్ సన్నివేశం పెడితే బాగుంటుంది భైరవకంలో దయ్యాలతో అనుకున్నా కానీ పెట్టలేదు. నెక్స్ట్ ఒకటి మినుగురు సన్నివేశం వస్తాను. అదైతే మనం రాజమౌళి సినిమాలకు అప్పుడు ఇది మర్యాద రామన్ సినిమా చూసినాం కదా, అంతకు మించిన మినుగురులు చూపించారు. అసలు టోటల్ గా ఇట్లా మనకి ఇదే ఒక రూట్ అనుకోండి, అటు ఇటు చెట్లున్నాయి, మన ఐమాక్స్ రోడ్ అంతా మినుగురుతో చూపించి మస్తు చూపించేస్తారు. చాలా బాగా అనిపించింది ఆ సినిమా. అదైతే హైలైట్ సినిమాకి. ఆ గ్రాఫిక్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అలాగే మనుషులు వీళ్ళు దయాల్లాగా అయిపోయి మారిపోయే సన్నివేశాలు కూడా మొత్తం గ్రాఫిక్స్ లాగా చూపించేస్తారు అన్నమాట. అది కూడా బాగా అనిపించేసింది. నెక్స్ట్ కామెడీ పరంగా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి సూపర్. బీజిఎం బాగుంది, హైలైట్. అడవి ప్రాంతాలు కూడా మంచిగా చూపించేశారు. అడవిలో ఉండే కొంతమంది అధికారులు వీళ్ళ దగ్గర నుంచి అవి ఎలా తీసుకుంటున్నారు అనేది ఇంకొంచెం ఎక్కువ చూపిస్తే బాగుండు. అది ఒక్కటి నాకు నచ్చలే. ఇంకా చూపిస్తే బాగుండు అనిపించింది, చూపించలేదు. ఎందుకంటే అడవి ప్రాంతంలో అడవిలో ఉండే కోయలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం అక్కడే ఉంటారు. అడవి బిడ్డలు వాళ్ళు ఒక ప్రాంతాన్ని సదును చేసేసుకొని వాళ్ళ కోసం పొలాలు ఇల్లు కావాలని కట్టేసుకుంటారు, చిన్న చిన్న గుడిసెలు. అది మామూలుగా బయట ఉన్న నాయకులకు వాళ్ళకి నచ్చుద్ది లాగేసుకొని చూస్తారు. ఆ సన్నివేశాలది కొంచెం గవర్నమెంట్ అధికారులది లాక్కునే సన్నివేశాలు ఇంకా కొంచెం వైలెంట్ గా చూపిస్తే బాగుండు అనుకున్నా. ఎక్కువ చూపించలేదు. సో మరి ఎందుకంటే టోటల్ గా భైరవకోన వాళ్ళు ఉండేది ఏంటి, వాళ్ళు ఎలా కోపతాపాలతో అక్కడ ఎందుకుంటున్నారు, ఆ నుంచి బయటికి రావాలంటే, ఆ భైరవకోన నుంచి బయటికి రావాలంటే రీజన్స్ ఏంటి అనేది చూపించడం వల్ల విలేజ్ వాళ్ళని ఎక్కువ బాధ పెట్టిన సన్నివేశం చూపించలేదు. కొంచెం చెప్తాడు, కొంచెం చూపించాలి, నార్మల్ చూపించాను అనమాట. అది చూపించుంటే ఇంకా ఏంటంటే అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కానీ మనం నార్మల్ పీపుల్ కానీ ప్రేమ ఎక్కువ పుట్టేది, అసలు ఇంకా ఎమోషన్ గురేది అనమాట. ఇంకా భయపడే సన్నివేశాలు ఇంకా ఉంటే బాగుండి అనిపించింది. లేవు, కొంచెం తక్కువ అనిపించింది. ఓవరాల్ గా సినిమా అయితే చూడొచ్చు, చాలా బాగా అనిపించింది నాకైతే. సందీప్ కిషన్ సినిమా పరంగా హిట్ కొట్టాడని అనుకుంటా. ఇద్దరైతే కామెడీ, వెన్నెల కిషోర్ వైవ హర్ష సూపర్ కామెడీ, చాలా బాగుంది. చాలా బాగుంది. సందీప్ కిషన్ గారికి ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన చూస్తున్న హిట్ బ్లాక్ బస్టర్ ఆయనకు వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కడా కూడా సినిమా బోర్ కొట్టదు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. స్టార్టింగ్ ఆయన ఇంట్రడక్షన్ దగ్గర వచ్చే సాంగ్ అవ్వచ్చు, 2 సాంగ్స్ ఉన్నాయి, 2 చాలా చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ తో పాటు ట్రావెల్ అయ్యే ఒక థీమ్ సాంగ్, అది కూడా ఎవ్రీథింగ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఆనంద్ గారు ఏదైతే అనుకుని సినిమా స్టార్ట్ చేశారో ఊరు పేరు భైరవకోన, వాళ్ళు కాన్ఫిడెంట్ గా డేట్ మార్చుకున్నా కూడా, డేట్ చేంజ్ అయినా కూడా ఎక్కడ వాళ్ళు కాన్ఫిడెన్స్ పోలేదు. చాలా కాన్ఫిడెంట్ గా సినిమాని రిలీజ్ చేసుకున్నారు. అండ్ కాన్ఫిడెంట్ గానే సినిమా ప్రజలు కూడా అంతే రేంజ్ లో హిట్ చేస్తున్నారు. ప్రీమియర్స్ మొన్న ఆల్రెడీ పడ్డాయి, చాలా మంచి టాక్ వచ్చింది. అండ్ కలెక్షన్స్ కూడా ఆ గ్రాస్ అది కూడా చెప్తుంది ఎంత బాగుంది అనేది. అండ్ ఈవేళ కూడా థియేటర్ లో జనాలు ఎవ్రీవన్ అంటే స్టార్ట్ టు ఎండ్ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా బోర్ ఫీల్ అవ్వకుండా కూర్చున్నాము అంటేనే సినిమా సక్సెస్ అయినట్టు. ఎక్కడ కూడా సందీప్ కిషన్ గారు హైలైట్ అయ్యా. ఆయన ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఆయన ఒక మంచి అంటే ఒక ఇంటెన్స్ అండ్ కామెడీ ఉన్న రోల్ లో చూశాను. ఆయన దగ్గర నుంచి యాక్టింగ్ చాలా
చాలా చాలా ఇంప్రూవ్ అయింది. నాకు అది ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది. అండ్ వర్షా బొల్లం గారి క్యారెక్టర్, వడిపుక్కరసి గారు, వెన్నెల కిషోర్ గారు అండ్ వైవా హర్ష గారు కామెడీ చాలా బాగుంది. అండ్ వాళ్ళు తీసుకున్న థీమ్, ఒక ఊరు పేరు భైరవకోన అని పెట్టుకుని ఆ థీమ్ లో నైట్ ఆత్మలు వచ్చి పొద్దున్న వెళ్ళిపోవడం అనేది అది చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్ చంపడం ఎందుకు అనేది రివీల్ చేసిన విధానం చాలా బాగుంది. అది చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఎక్కడ బోర్ కొట్టదు, లాగ్ ఉండదు. కంప్లీట్ గా ఫ్యామిలీతో వచ్చి ఓ 2.5 hours ఒక మంచి సినిమా, ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో అలాంటి సినిమా కావాలనుకుంటే ఊరి పేరు భైరవకోన. మన హీరో బంగారం దొంగతనం చేస్తాడు, ఎందుకు చేసినాడు, ఎందుకు భైరవకోన పోయినాడు, ఏం కథ అనేది ఈ సినిమా స్టోర్ అన్నమాట. ఆ 4 పేజీలు ఎందుకు మిస్ అయినవి అంతా ఉంటాయి. ఆ పెద్దమ్మ ఎవరు, ఇవన్నీ క్యారెక్టర్లు, కొన్ని సస్పెన్స్ అనేది చాలా వరకు అయితే బిల్డప్ చేసిండు, కానీ కొన్ని తాను అంత హెవీగా అనిపించకపోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మీ సాంగ్స్ కూడా మన మెయిన్ వచ్చింది ఏంటంటే సాంగ్స్ గురించి వచ్చిన సాంగ్స్ పరంగా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ లవ్ స్టోరీ కానీ అసలుకి నాకైతే బాగా అనిపించింది. వెన్నెల కిషోర్ కామెడీ కానీ అసలుకి ఇంకా వైవాష వీళ్ళ కామెడీ సీన్స్ అయితే చాలా సూపర్ గా అనిపించినాయి. బట్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా సూపర్ గా ఉంది, సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది అనమాట. బట్ సినిమా మాత్రం ఓవరాల్ అయితే చాలా బాగుంది, మంచి విజువల్ తో అయితే మంచి చూపించాను. బట్ నేను అందరు చూసేవాళ్ళకి, సినిమా చూసేవాళ్ళకి అయితే ఒకటే చెప్తున్నా, చూడాలనుకున్నా విరూపాక్ష వేరే హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్మల్ వచ్చి చూస్తే మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. కావ్య తాపర్ యాక్టింగ్ ఎమోషన్ ఉంది నిజంగా. అంటే లాస్ట్ లో ఒక మంచి మెసేజ్ లాంటిది ఏంటంటే వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ మీద అనేది ప్రేమ అనేది చావకూడదు అనేది ఒక మంచి ఎమోషన్ ఉంది అనమాట. లాస్ట్ లో మనకు తెలుస్తుంది. 4 ఇస్తే ఇంకొకటి ఇంటర్వెల్ తర్వాత, ఇంటర్వెల్ ముందర ఒక ట్విస్ట్ వస్తుంది, చాలా బాగుంటది. ఇంటర్వెల్ తర్వాత ఒక అంటే ఫైట్ చేస్తుంటే హీరోయిన్ అప్పుడు ఒక ఇట్లా అన్నప్పుడు ఒక కత్తి సీన్ ఉంటుంది, ఆ షాట్ మాత్రం చాలా ఉంటది, అదైతే ఎక్స్పెక్ట్ చేయలేరు. చాలా బాగుంది ఆ షాట్ మాత్రం. సినిమా చూస్తుంటే ఎట్లుంటే ఒక థ్రిల్లింగ్స్, ఒక మన సస్పెన్స్, ఒక జలక్ షాట్లు ఉంటాయి. అంటే మనం ఒక గీతార్స్ బ్యానర్లు అంటే పెద్ద బ్యానర్ ఇది, అది ఒక సందీప్ కృష్ణ దాంట్లో పడ్డ ఖాతాలో పడ్డా చాలా గ్రేట్. ఎందుకంటే పెద్ద బ్యానర్ అది గీతార్స్ అంటే. అలాంటి సినిమాలో నటించిందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఇంత మంచి సినిమా చాలా బాగుంది. ఎందుకంటే అసలు చెప్పుకున్నాడు కాదు, ఫస్ట్ హాఫ్ కొద్ది స్లో ఉన్న, సెకండ్ మొత్తం థ్రిల్లింగ్స్ ఉంటాయి, యాక్షన్ ఉంటది. అంటే మన ఒక విరూపాక్ష చూసుకుంటే మనకు ఒక థ్రిల్లింగ్స్ ఎలా ఉంటాయో ఆ టైప్ థ్రిల్లింగ్స్ అవి ఉంటాయి, ఒక డిఫరెంట్ ఉంటది, ఒక సీన్ జెల్లక్ కనిపిస్తుంటది. కాకపోతే ఆ సినిమా చేసిన సందీప్ కృష్ణ ఇంత బాగా చేసిన నటన, ఆయన చాలా ప్రాణం పోసింది ఈ సినిమాకి, చాలా నటనకు ప్రాణం చాలా పోసింది. ఇంకా అన్ని సినిమాలు చూసి ఒక లెవెల్ అలా ఉన్నది, ఈ సినిమా చూస్తే ఒక లెవెల్ అలా ఉన్నది, ఒక డిఫరెంట్ ఉన్నది. క్యారెక్టర్ మాత్రం దుమ్ము లేపేసిండు చెప్తున్నా కదా. ఎందుకంటే ఆయన చేసిన దాకా కష్టం ఫలించింది ఈ సినిమాకి. ఇంకా సినిమా డైరెక్టర్ ఇంకా బాగా తీసుకుంటే ఇంకా బాగుంటుండే, ఇంకా మన విరూపాక్ష లెక్క తీసుకుంటే అదే ఆ సినిమా అంతా చెప్పుకుంటే దానికంటే కొద్దిగా తక్కువ ఉంటది. విరూపాక్ష లెక్క తీసుకుంటే ఇంకా హైలైట్ ఉంటుంది సినిమా. కానీ ఓకే, సందీప్ కృష్ణ తగ్గట్టు సినిమా మాత్రం హైలైట్ ఉంది. సూపర్ 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 సూపర్. అర్రర్ అంటే మనకి సీన్స్ బట్టి ఉంటాయి, ఎక్కడ అర్రర్స్ పెట్టాలా, ఎక్కడ పెట్టాలా అర్రర్, ఆ టైప్ లో మనకి జలక్ షార్ట్స్ ఉంటాయి. అంటే కథ తగ్గట్టు స్టోరీ తీసుకుపోయాడు సందీప్ కృష్ణ. కెరియర్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ అంటే లాగంటే మన ప్రతి సినిమా లాగంటే ఎట్లా, స్టోరీలు ఎలా ఉంటాయి, కథలు ఎలా ఉంటాయి, దాని తగ్గట్టు ఉంటాయి. ప్రతిసారి మనకు ఒక స్టోరీ కావాలంటే దొరకదు కదన్నా. మనం ఒక సినిమా స్టోరీ తగ్గట్టు ఉంటుంది సినిమా, కానీ అన్ని లాగా అంటే ఉంటాయి కదా. ఈ సినిమా తగ్గట్టు చూడు, ఎట్లుందో చూసినాక చెప్పండి. 5కి 4.5 సూపర్.